అంతర్గా మండలంలోని గ్రామాలు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, పార్టీ జిల్లా నాయకులు ఆడెపు శంకరన్న, కోడిపుంజల లక్ష్మీలు మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి గ్రామాలు చీకటిమయంగా మారాయి. సర్పంచులు లేక స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నిధులు లేవని ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయాయి. వీధి దీపాలు, రోడ్లు గుంతలపడి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. డ్రైనేజీలు కంపు వాసన కొడుతున్నాయి. ఈరోజు ప్రధానంగా అంతర్గాం మండలంలోని అన్ని గ్రామాలలో ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు 2 సంవత్సరాలు దాటిపోయిన సర్పంచ్ ఎలక్షన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇవాళ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి కార్యదర్శికి పనులు అప్పుడు చెప్పడం వల్ల ప్రభుత్వం ఇవాళ అనేక వంటి గ్రామాలలో అంతర్గాం మండలం సంబంధించిన గ్రామాలలో ఇవాళ చూసుకుంటే డ్రైనేజ్ సమస్య కానీ, వీధి లైట్లు కానీ, చెత్త చెదరం కానీ, ఇవాళ రోడ్లు గుంతలు పడి కూడా ఇవాళ రోడ్లు మంచి అయినటువంటి పరిస్థితి, ప్రజలకు అనేక వంటి ఇబ్బంది అవుతుంది. కావున ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క సమస్యలను చొరవ తీసుకొని ఇవాళ వెంటనే సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఇవాళ బతుకమ్మ ఆడుకున్నటువంటి ఆ ప్లేసులలో కూడా ఇవాళ వీధి లైట్లు ఏర్పాటు చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కావున ఇవాళ మొన్న వినాయకుని పండుగ జరుపుకున్నప్పుడు అనేక వంటి గ్రామాలలో కూడా వీధి లైట్లు లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉన్నది. కావున వెంటనే ఈ యొక్క వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, చెత్త చెదరం కానీ తక్షణమే ఇవాళ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసి గ్రామాలలో కూడా పనులు చేయాలని మేము ఎమ్మెల్యే కానీ డిమాండ్ చేస్తున్నాం. ప్రజలారా, ఈరోజు అంతర్గాం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలు అన్నిట్లల్లో ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే ఇవాళ నాలీల సమస్య, లైట్ల సమస్య, తాగునీటి సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎంపీడీఓ గారు, కార్యదర్శి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ అన్నిటి సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఈ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బతుకమ్మ పండుగ దగ్గరలో ఉన్నది. బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళకు సంబంధించి వీధి దీపాలు పెడితేనే వాళ్ళు వాడుకోగలుగుతారు. వాళ్ళకు బతుకమ్మ చీరలు కూడా ఇవ్వాలి. ఇవాళ గతంలోనే ఒక నెల క్రితమే వినాయక చవితి జరుపుకున్నారు. ఆ జరుపుకుని సీకట్లో జరపడం జరిగింది. అందులో భాగం మొత్తం చెత్త చెదరం ఉన్నది. దాన్ని కూడా సాఫ్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నిటి పైన మన ప్రభుత్వం ఆలోచన చేసి ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇవన్నిటి కూడా పరిష్కారం చేసి వాళ్ళు నిధులు కూడా ఇచ్చి మనకు సప్లై చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. లేదంటే ఇవాళ ఈ చేయకపోతే ఈ సిపిఎంఎల్ మాస్ ప్రజాపంత తరఫున వివిధ ఆందోళన రూపాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి మీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా విలేజ్లో ఇప్పుడు బతుకమ్మ పండుగ దగ్గర వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో సర్పంచ్ పరిపాలన లేకపోవడం చేత కార్యదర్శుల చేత చేపియడం జరుగుతుంది. అన్ని గ్రామాలలో కూడా డ్రైనేజీలు కూడా శిథిలవస్థకు వచ్చినాయి. డ్రైనేజీలు కూడా సాఫ్ చేయవలసిన పరిస్థితి లేదు, సాఫ్ చేస్తలేరు కూడా. బ్లీచింగ్ పౌడర్ కూడా డ్రైనేజీల్లో కొట్టడం లేదు. బాయిలలో పౌడర్ కూడా బ్లీచింగ్ పౌడర్ వేయడం లేదు. ఆ రకంగా దోమల బెడద ఎక్కువ పెరిగిపోయింది. గ్రామాలలో ఎక్కడ చూసినా చెత్త నిండిపోయింది. అన్ని గ్రామాలలో ఎక్కడ చూసినా మొత్తం మెయిన్ రోడ్స్ మొత్తం అది మిషన్ భగీరథ వచ్చి పైపు లైన్లు అవి అట్లనే వదిలిపెట్టి పోవడం చేత దాని ద్వారా అనేకమైన గుంతలు ఏర్పడి విలేజ్లో ఒక వెహికల్ కూడా తిరగలేని పరిస్థితి, ఒక ముస్లామా కూడా నడవలేని పరిస్థితిలో మనకు ఈ విలేజ్లు అట్లా శిథిల వరకు వచ్చి ఉన్నాయి. వెంటనే గవర్నమెంట్ ఆలోచించి వీధి లైట్లు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మనకు దగ్గరలోనే ఉన్నది. ఇక 4 రోజులు ఉన్నది ఆ బతుకమ్మ పండుగ. 4 రోజుల లోపల ఈ వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాలు